తమిళ మహాకవి కంబన్ తమిళంలో వ్రాసిన రామాయణం రామావతారం. దానికి సంక్షిప్త తెలుగు సేత నా ఈ కంబరామాయణం. లక్ష్మణుడి మాటలకు వాలి అంగీకారంగా తలబూపాడు. వాలి స్వరం అంతకంతకూ బలహీనమవుతున్నది. రాముని వైపు చూస్తూ, రామా జగద్రక్షక, నా అవివేకాన్ని మన్నించు స్వామి. నీవెవరో నాకు సంపూర్ణముగా తెలిసినది. ధర్మము అధర్మము, చావు పుట్టుక, సత్యము అసత్యము, అన్ని ద్వంద్వాలు నీవే. ద్వంద్వాతీతుడవు నీవే. సుమము నీవే, సుమ సౌరభము నీవే. స్థావర జంగమాలు నీవే, జగత్తు నీవే. నీ వలన నా తమ్ముడు ఒక భూభాగం మాత్రమే పొందాడు. నేను నీ సాన్నిధ్యం పొందాను ప్రభు. నీ చేతిలో మరణము కూడా ఒక వరమే ప్రభు. స్వామి, నాదొక వినతి. నా తమ్ముడు సుగ్రీవుడు మధుపాన ప్రియుడు. ఆ మత్తులో వాడేమైనా తప్పు చేస్తే నా మీద ప్రయోగించిన బాణమును వాడి మీద ప్రయోగించకు ప్రభు. నీ తమ్ములెవరైనా నా తమ్ముని అన్నను చంపినవాడు వీడు అని పరిహాసములాడకుండా చూడుము ప్రభు. స్వామి, నీ కార్యము నెరవేర్చే భాగ్యము నాకు లేదు. రావణుడిని నా తోకతో చుట్టి కట్టగట్టి మీ ముందు పడవేసే అదృష్టమునకు నేను నోచలేదు. కాని నా వంటి వాడే మరొకడున్నాడు. అతడిని నీ చేతిలోని ధనుస్సు అనుకో. అతడే భవిష్యత్తులో అన్ని కార్యములు చక్కబెట్టుకొని రాగలడు. అతడెవరో కాదు, అంజనాసుతుడు హనుమంతుడు. హనుమంతుడు నీ చేతిలోని మరి ఒక కోదండం. సుగ్రీవుడు నీ బహిప్రాణమైన మరి ఒక లక్ష్మణుడు. వీరిరువురూ చేయలేని కార్యమేదియూ లేదు. వారి వంటి వారు మరి ఎవరునూ లేరు. సీతమ్మను నీకు భద్రంగా అప్పజెప్పగల సమర్థులు వారు అంటూ తమ్ముని వైపు తిరిగి, సుగ్రీవ, నా మరణానికి దుఃఖించకు. బ్రహ్మాది దేవతలకు, ఋషులకు మరి ఎవరికీ దొరకని స్నేహము నీకు లభించినది. వైకుంఠము వీడి కోదండము చేతబూనిన విష్ణువు రామచంద్రుడు. సుగ్రీవ, నీకు రాజునయ్యాననే గర్వం ఎప్పుడూ తలకెక్కకుండుగాక. రామకార్యం నిర్వహించడంలో ఏమాత్రమూ అలసత్వం వద్దు సుమా. నీ అజ్ఞానాన్ని, దీర్ఘనిద్రను వదిలి ముందుకు కదులు అని చెప్పి, సుగ్రీవ, అంగదుడి కొరకు కబురు పంపు అని పలికాడు వాలి. లోకంలో కష్టమననేమో అతడికి తెలియదు. దుఃఖం అసలే తెలియదు. ఎప్పుడూ తండ్రిని పూలపాన్పు మీద చూసిన అంగదుడు నేడిలా రక్తపు మడుగులో పడి బాధతో మూలుగుతున్న తండ్రిని చూసేసరికి ఒక్కసారిగా అతని హృదయం బ్రద్దలై కంటి వెంట రక్త కన్నీరు ఏరులై పారినది. తండ్రి అని బిగ్గరగా రోదిస్తూ ఆయన వద్దకు చేరినాడు అంగదుడు. రోదిస్తున్న అంగదుని దగ్గరకు తీసుకుని రాముని వైపు చూపుతూ, నాయనా, ఆయన రామచంద్రమూర్తి. జన్మ జన్మలుగా పేరుకున్న నా పాపాల కుప్పను బద్దలు కొట్టి నాకు శాశ్వత స్వర్గలోక ప్రాప్తిని కలిగించిన విష్ణుమూర్తి. నాయనా, ఆయన పాదాలకు ప్రణమిల్లు. ఇక నుంచి నీవు ఆయన ఆజ్ఞకు లోబడి నడుచుకోవాలి. రామునికి తన కొడుకును చూపుతూ, రామా, వీడు నా పుత్రుడు అంగదుడు. ప్రత్తిని అగ్ని ఎలా దహించి వేయగలదో అలా రాక్షస మూకను చీల్చి చెండాడగల సమర్థుడు వీడు. ఇప్పటి నుంచి నీ ఆజ్ఞకు బద్ధుడు అని పలికాడు. తండ్రి మాటలు శ్రద్ధగా విన్న అంగదుడు రామచంద్రమూర్తికి సాష్టాంగ నమస్కారము చేశాడు. రాముడు అంగదునికి తన కరవాలమును బహుకరించాడు. అది చూస్తూ చూస్తూ నెమ్మదిగా కనులు వాల్చేశాడు వాలి. వాలి మరణవార్త విని పరుగు పరుగున వచ్చి ఆయన దేహం మీద ఒక్కసారిగా వాలి హృదయ విదారకంగా ఏడ్వసాగింది ఆయన భార్య తార. నాథా, నేనేమి నేరము చేసినానని నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళినావు? నీ ఒక్కడివే స్వర్గ సుఖాలు అనుభవించవలననే స్వార్థపరుడివి ఎప్పుడైనావు? నీవే నా ప్రాణానివి అని నాతో ఎంత పెద్ద అబద్ధం చెప్పావయ్యా నీవు. నిజంగా నీ హృదయంలో నేనే ఉండి ఉన్నట్లయితే నీ హృదయానికి గాయం చేసిన బాణం ముందు నన్ను బలికొనేది. కాని నేనింకా శ్వాసిస్తూనే ఉన్నానే. అబద్ధం, అంతా పచ్చి అబద్ధం. నా ప్రాణం నువ్వని, నీ ప్రాణం నేనని మనము ఊసులాడుకున్నదంతా అబద్ధం. రాముడున్నాడు సుగ్రీవుడి చెంత అని నేను హెచ్చరిక చేసినా నీవు లెక్క చేయలేదు. రాముడు అధర్మపరుడు కాడు అని అన్నావు అంటూ రోదిస్తున్నది తార. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.